అందరికీ నమస్కారం. సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల మే 27వ తేదీన మంగళవారం నాడు భౌమ అమావాస్య ఏర్పడింది. అత్యంత శక్తివంతమైన అమావాస్యలలో భవ్య అమావాస్య ఒకటి. మరి ఇంతటి శక్తివంతమైన అమావాస్య నాడు కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి వస్తుంది. ఇక మీ ఇల్లంతా కనకవర్షంతో ధన ప్రవాహంతో నిండిపోతుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో అమావాస్య తిథి ఒకటి. కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటిని రాళ్ళ ఉప్పును తెచ్చుకోండి. లక్ష్మీదేవి జన్మించినప్పుడు లక్ష్మీదేవితో పాటుగా రాళ్ళ ఉప్పు కూడా పుట్టింది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి వస్తుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మీరు ఎవ్వరూ మిస్ చేసుకోకండి. మన జ్యోతిష్క శాస్త్రంలో యాలకులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆకుపచ్చ రంగులో ఉండే యాలకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి. కాబట్టి ఎవరైతే ఎక్కువ డబ్బును సంపాదించాలని కోరుకుంటారో, త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు అమావాస్య రోజున తప్పనిసరిగా యాలకులను కొని పూజ గదిలోని పెట్టుకోండి. ధనపరంగా మీ ఇంటికి విపరీతంగా కలిసి వస్తుంది. మరీ ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ఆవు నెయ్యిని కొంటే చాలా మంచిది. ఎవరైతే ఆవు నెయ్యిని కొని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లలోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే పూజకు ఉపయోగపడే కర్పూరం, పసుపు, కుంకుమలను కొన్న మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఇక మనలో చాలామంది అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మీ అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే అమావాస్య రోజున తప్పనిసరిగా పసుపును కొనండి. 5 రూపాయల పసుపు ప్యాకెట్ల కొన్న రూపాయలు అప్పును తీర్చేస్తుంది. ఇవన్నీ మూఢనమ్మకాలని అనుకోవద్దు. ఒకసారి ట్రై చేసి చూడండి. నమ్మకంతో చేసే అమావాస్య పరిహారాలన్నీ తప్పనిసరిగా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఆడవారిని మహాలక్ష్మి రూపంగా భావిస్తారు. కాబట్టి ఈ అమావాస్య రోజున వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. ఎంతో శక్తివంతమైన భవ్య అమావాస్య నాడు పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవిని నమస్కారం చేసుకుంటే మీ భర్త సంపద బాగా కలిసి వస్తుంది. భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి. కాబట్టి పూజ గదిలో ఒక పిండి దీపం వెలిగించి ఓం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాస్తు ప్రకారం ఈశాన్య దిశకు చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి ఈశాన్య దిశలో పసుపు నీళ్లు చిలకరించండి. ఇంటికి పట్టిన అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి సుఖశాంతులు చేకూరుతాయి. ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఉదయం తలస్నానం చేసి నుదుటిపైన కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది. అమావాస్య రోజున కనకదార స్తోత్రం పఠిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. వెళ్ళి అమ్మవారిని కుంకుమను సమర్పించండి. మీ ఇంటిపైన అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేయండి. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. అమావాస్య రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. అలాగే అమావాస్య నాడు రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గు వేయకూడదు. ఆకస్మిక ధనలాభం పొందాలనుకునే వారు అమావాస్య రోజున 5 పసుపు కొమ్ములను తీసుకొని మీ పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవిని నమస్కారం చేసుకోండి. నెల రోజుల్లోనే విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది.
ఊహించలేనంత ఐశ్వర్యం చేకూరుతుంది. విశేషంగా ఈ భౌమ అమావాస్య నాడు మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ ఒక తమలపాకును పెట్టుకోండి. తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. ఇక మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఈ తమలపాకు ఎండిపోయిన తర్వాత ఏదైనా చెట్టు దగ్గర వేసేయండి. మంగళవారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య నాడు ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి తమలపాకులను సమర్పించండి. ఈ విధంగా చేయడం వల్ల అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. అమావాస్య నాడు దిష్టి తీసుకుంటే చెడు దృష్టి మొత్తం తొలగిపోయి జాతకంలో అదృష్టం మెరుగుపడుతుంది. ఈ రోజున ఇంటి ముందు ఒక గుమ్మడికాయను కట్టుకోండి. ఇక మీ ఇంట్లోకి కష్టాలే ఉండవు. లక్ష్మీ స్వరూపమైన బీరువాలో ఎరుపు రంగు జాకెట్ ముక్కను పెట్టుకోండి. మీ ఆస్తిపాస్తులన్నీ పెరిగిపోతాయి. ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోవాలంటే ఈ అమావాస్య రోజున రాగి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రాగి చెట్టుకి ప్రదక్షిణాలు చేయండి. ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. అమావాస్య రోజున పొరపాటున కూడా తులసి దళాలను కొయ్యకూడదు. ఇక అమావాస్య నాడు పొరపాటున కూడా చీపురును కొనకూడదు. ఒకవేళ కొంటే మాత్రం విపరీతమైన ధన నష్టం ఏర్పడుతుంది. జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు అమావాస్య రోజున నూనెను దానం చేయండి. జాతకంలో అదృష్టం పెరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ అమావాస్య నాడు సాయంత్రం 6 దాటిన తర్వాత ఒక చిన్న ప్లేట్లో కొన్ని కర్పూర బిళ్ళలు అలాగే 5 లవంగాలు వేసి వెలిగించండి. దీని నుండి వచ్చే పొగ మీ ఇల్లంతా ధూపం వేయండి. ఇంట్లో ఉన్న దుష్టశక్తుల ప్రభావం తగ్గిపోయి విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది. అమావాస్య రోజున జమ్మి చెట్టును నాటితే కోటి జన్మల్లో పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే బియ్యం పిండితో పంచదారను కలిపి చీమలకు ఆహారంగా వేయండి. పూర్వీకుల ఆశీర్వాదం సులభంగా పొందవచ్చు. అమావాస్య రోజున చేపలకు ఆహారం వేస్తే మీ ఇంటి సంపద పెరిగిపోతుంది. అమావాస్య రోజున నల్ల నువ్వులను దానం చేస్తే మీ పూర్వీకులకు మోక్షం కలుగుతుంది. అలాగే మనలో చాలామంది ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. అలాంటి వారు అమావాస్య వచ్చిన అరటి పండ్లను పేదలకు దానం చేయండి. మీ పనుల్లో అడ్డంకులు తొలగిపోయి విజయాలను పొందుతారు. అమావాస్య రోజు ఎంత శుభ్రంగా మన ఇల్లు ఉంచుకుంటే అంత మంచిది. అమావాస్య నుండి సాయంత్రం పూట ముగ్గు వేయకూడదు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ధనవర్షం బాగా కలిసి వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.